గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దోర్నాల్లో ఉన్నాము. దోర్నాల్లో ఇది మా మామయ్య గారి వాళ్ళ పొలం అన్నమాట. ఇక్కడ టమాటా తోట వేశారు. ఆ తోటకి నీరు కట్టడానికని మా పెద్దోడు వాళ్ళ పెద్దమ్మ వచ్చారు. వాళ్ళు వచ్చి మామూలుగా పని చేయడానికి వచ్చారు. నేనేమో వీడియో తీసుకోవడానికి వచ్చాను. వాడు యాక్చువల్గా పని చేద్దామని వచ్చాడు. నేను వాడిని వీడియో చేసి అలా స్పెట్స్ పెట్టి తీస్తుంటే నేనైతే వీడియో తీసుకోవడం కోసం చేస్తున్నట్టుంది. నేను యాక్చువల్గా పని చేయడానికి వచ్చాను. నాకు అసలు ఈ స్పెట్స్ వద్దు, నేను మామూలుగా పని చేస్తానని చెప్పి వాడు పని చేస్తున్నాడు. మళ్ళీ నాకు స్పెట్స్ ఇచ్చేసాడు వాడు. యాక్చువల్గా వాడు పని చేయడానికి వచ్చాడు. చిన్నవాడు మాత్రం ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుతున్నాడు. వీడు ఎండైనా లెక్క చేయకుండా వచ్చి ఇక్కడ ఇలా పని చేస్తున్నాడు అన్నమాట. అంటే వాడికి ఇంట్రెస్ట్, కానీ మనకి అవకాశం లేదు కదా. ఏది లేదో అది కావాలనిపిస్తుంది. అది కామన్. పొలం పని చేసే వాళ్ళకి సిటీస్లో ఉండాలనిపించిద్ది, సిటీలో ఉండే వాళ్ళకి పొలం పనులు చేయాలనిపించిద్ది. దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఇక్కడ లేనిది అక్కడ, అక్కడ లేనిది ఇక్కడ. అది ఇంకా సర్వసాధారణం. నాకు పొలం పనులు చేయాలి అలా ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో అసలు చూడలేదన్నమాట. ఎందుకంటే నేను మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మాదంతా జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. అందుకని నాకు అసలు పల్లెటూర్లు అనేది తెలియదు. ఎప్పుడు మేము పల్లెటూర్లకి వెళ్ళలేదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ అన్నమాట తిరగాలని. అందుకని నేను వీళ్ళతో పాటు ఇలా తిరుగుతూ ఉంటాను. వాడు మామూలుగా నీరు కడతా ఉన్నాడు. అక్కడ పక్క నుంచి బోర్ నుంచి పైప్ వేశారు. ఆ పైప్ నుంచి ఇక్కడికి వాటర్ కడుతున్నారు అన్నమాట. ఇక్కడ మొత్తం 2 hours ఉన్నాడు ఎండలో. స్టార్టింగ్ 11కి వచ్చారు, 10కి వచ్చారు. 10కి వచ్చి 12:30 దాకా ఇక్కడే ఉన్నారన్నమాట. ఇది మెయిన్ రోడ్డు, ఒంగోలు నుంచి దోర్నాలు వెళ్ళే రోడ్డు ఇది. అక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా, అదేనమాట. ఇంకా ఇక్కడ నుంచి మనం ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళామన్నమాట. అది ఇక్కడ ఈ వీడియో తీస్తున్న టైంలో మనకి ఒక ఏరోప్లేన్ వెళ్తుంది పైన. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఏరోప్లేన్ పైన వెళ్తుంది. అది ఏరోప్లేనా రాకెటా ఏంటిదా మీరే చెప్పండి. ఇప్పుడు చూడండి, 1 2 3 పైన చూడండి, పైన వెళ్తుంది కదా, ఒక సార్లా కనిపిస్తుంది. మేము ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు దోర్నాల్లో ఉన్నాము. అది ఎక్కడి నుంచి వెళ్తుంది ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మా వాడు ఇక్కడ కూర్చో ఉన్నాడు. ఈ వీడియో వచ్చేసి 19th, ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియో తీసింది 1 week బ్యాక్ అన్నమాట. వాడికి నిన్న మొన్న జ్వరం వచ్చింది. ఈ ఎండలో ఉండటం వల్ల జ్వరం వచ్చిందా లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఈ ఎండలో స్పెండ్ చేసిన తర్వాత మేము మామూలుగా ఇక్కడ మొత్తం 4-5 days ఉన్నాము. ఆ 4-5 daysలో చాలా సార్లు వచ్చాడు వెళ్ళాడు. దానివల్ల ఎండలో ఉన్నాడా అంటే వాళ్ళకి అలవాట్లేదు కదా, అందుకని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఏరోప్లేనా రాకెటా ఏంటిదో నాకు తెలియదు. చాలా క్లోజ్గా వెళ్తున్నట్టుంది. మామూలుగా అయితే రాకెట్ ఓన్లీ పొగే కనిపిస్తుంది కదా, ఇది మాత్రం అక్కడ దూరంగా చూస్తే మనకి ఆ ప్లేన్ కూడా కనిపిస్తుంది. అది అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం చెప్పండి, నాకైతే తెలియదు అన్నమాట. దాని తర్వాత ఇంకా ఇదే ఈ వాటర్ కట్టడానికి వచ్చి ఇంకా అలా ఆ రోడ్డు చూడండి, రోడ్డు అనమాట అది. ఇంకా అలా ఇక్కడ టైం స్పెండ్ చేశాను అనమాట. వాడేమో అలసిపోయినాడు. ఇదంతా టమాటా తోటకి ఇలా వాటర్ కడుతున్నారు. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇట్లాగా వేరే థాట్స్ ఉంటాయి. వాటర్ ఎలా కట్టాలి, ఎలా తొందరగా మనం సంథింగ్. నాకు ఎప్పటి నుంచో ఈ పొలాలు, నాకు అసలు పొలం లేదు. పొలం ఉంటే మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ వేయాలని
నాకు కోరిక అన్నమాట. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవి మన కలబంద ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే ఎప్పుడు అందరూ వేసే ప్లాంట్స్ కాకుండా కొత్తగా ట్రై చేయాలని. మరి మనకు అవకాశం లేదు, మనకేం పొలం లేదు, అదనమాట. ఇక్కడ కొంచెం ఫాస్ట్ పెట్టాను, కొంచెం లాగ్ అవుతుందిలే అని. ఇంక ఇక్కడ నుంచి నేను అట్లా మళ్ళీ అటు వెళ్ళి అక్కడ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూద్దామని అటు వెళ్ళాను అనమాట. వాటర్ పైప్ లైన్ నుంచి వస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరు అక్కడ కూర్చో ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ గారు అండ్ వాడు. ఇక్కడ వాటర్ చూడండి ఇక్కడ నుంచి వస్తున్నాయి అనమాట. ఇది నేను వీడియో తీస్తున్నాను. నేను ఓన్లీ వీడియో తీయటం కోసమనే వచ్చాను. నేను ఇక్కడ ఏం వర్క్ చేయట్లేదు. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. నేను ముందు రోజు ఒక పాముని చూశారు, చాలా పెద్ద పాము. అది మామూలుగా 10 feet ఉంది. అది చాలా పెద్ద పాముని చూశారు. నాకు వీళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి, తిరగాలని ఉంటుంది, కానీ మళ్ళీ తెలియకుండా ఏమైనా చేసుకుంటారేమో అని అదొక బాధ. ఇదంతా తిప్పాలి, తిరగాలి. పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా సాలిడ్గా ఉంటారని నా ఉద్దేశం. సాలిడ్గా అంటే తెలివితేటలతోటి అండ్ టౌన్లో ఉన్న వాళ్ళు ఉండరని కాదు, కాకపోతే వాళ్ళకి సమ్ యూనిక్ బిహేవియర్స్ ఉంటాయి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. ఇక్కడ నేను తిరగదిప్పి తీసాను అన్నమాట, అందుకని ఆపి మళ్ళీ ఇటు రౌండ్ తిప్పుతున్నాను. నేను ఈ వీడియోస్ అన్నీ నేను ఫిల్మోరా సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తుంటాను. నా దగ్గర పర్ఫెక్ట్ మైక్ లేదు, అందుకనే సౌండ్ కొంచెం తేడాగా వస్తూ ఉంటుంది. ఇంకా దాంతోనే అలా చేస్తూ ఉన్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ ఉన్న వాడి బోరు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అన్నమాట వాటర్. అక్కడ మోటార్ వేస్తే ఇక్కడికి వస్తూ ఉంటాయి. అది కొంచెం దూరమే. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. రైతులంతా అంతే కదా, చాలా కష్టం పడతా ఉంటారు. ఇక్కడ మావాడు, నేను రీల్ తీసాను, రీల్ తీసినా కూడా మళ్ళీ అది కూడా ఇంక్లూడ్ చేద్దామని చేస్తున్నాను అన్నమాట. రీల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ. ఇక్కడ వాడు చేత్తో చేస్తున్నాడు, చేత్తో వాటర్ని వెనక్కంటున్నాడు. ఇంక ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. అది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ ఊర్లో మీ పిల్లల్ని ఎప్పుడన్నా మీ ఊరు తీసుకెళ్లారా, ఇలాంటివి చేపించారా, కామెంట్ చేయండి. మీకు పల్లెటూర్లు ఇష్టమా? పల్లెటూర్లు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, అందరికీ ఇష్టమే పల్లెటూర్లు. ఇదిగోండి ఇక్కడ అలా చేస్తున్నాడు వాడు. ఇంకా అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. పారండి మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇటు తీయాలా? పైనుంచేగా వచ్చేది, అట్నుంచేగా వచ్చేది. ఆగిరా నన్ను రాని. ముందు ఇక్కడ తీరా, నీళ్ళు పోవడానికి. అది అట్లా కొట్టుకోమాకరా, అట్లా కొట్టుకోకూడదు. నీళ్ళు రాకముందే తీయాల.
నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంటికాడి నుంచా? రే అయి తీమాకరా.